హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీమ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 6th అక్టోబర్ 2024 జరిగిన సైన్స్ అండ్ సోషల్ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ద మోషన్ ఆఫ్ ఎ నీడిల్ ఇన్ ఏ స్వింగ్ మిషన్ ఈజ్ రెక్టిలినియర్ మోషన్ ఓన్లీ, పీరియాడిక్ మోషన్ ఓన్లీ, circular motion only, both periodic and circular motions. First we have to know about the what is rectilinear and periodic and circular. రెక్టిలీనియర్ అంటే స్ట్రైట్గా నడవడం, అంటే లైక్ మనం మార్చ్ ఫస్ట్ చేసినప్పుడు నడుస్తాం స్ట్రైట్గా, దాన్నే రెక్టిలీనియర్ మోషన్ అని అంటాం. పీరియాడిక్ మోషన్ అంటే ఏదైనా ఒక పైకి కిందికి సేమ్ టైంలో మూవ్ అవుతూ ఉంటే దాన్నే పీరియాడిక్ మోషన్ అంటాం. సర్క్యులర్ మోషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది చూడండి, సర్క్యులర్ మోషన్ అంటారు దాన్ని. బోత్ పీరియాడిక్ అండ్ సర్క్యులర్ మోషన్స్. పీరియాడిక్ అండ్ సర్క్యులర్ మోషన్ అనేది ఎప్పుడూ ఒకేసారి జరగదు. ఇక్కడ స్వింగ్ మిషన్లో నీడిల్ అనేది పైకి కిందికి సేమ్ టైంలో కదులుతూ ఉంటుంది. సో దాన్ని పీరియాడిక్ మోషన్ అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ సైంటిఫిక్ టెర్మినాలజీ దీస్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్స్. లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, సాలిడ్స్ అండ్ గ్యాసెస్, లిక్విడ్స్ ఓన్లీ. సైంటిఫిక్ శాస్త్రీయ భాషలో ఫ్లూయిడ్స్ అని వేటిని అంటారు అంటే ఆన్సర్ ఈజ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నాన్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫైర్ ఈజ్. మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం. మనం ఇక్కడ అవసరమైనది అడిగాడా అవసరం కానిది అడిగాడా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఆప్షన్స్లో ఒకటి అవసరం కాని కారకం అనేది ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆక్సిజన్, ఫ్యూయల్, నైట్రోజన్ అండ్ టెంపరేచర్. మనం ఏదైనా ఒక వస్తువు నుండి మంటను ఉత్పత్తి చేయాలంటే మనకు ఆక్సిజన్ అవసరం, ఫ్యూయల్ కూడా అవసరం, నైట్రోజన్, టెంపరేచర్. ఇక్కడ మనకి బుక్స్లో ఒక వర్డ్ ఉంటుంది ఇగ్నిషన్ టెంపరేచర్ అని. ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది ప్రతిదానికి ఉండాలి, అప్పుడే మనం దాని నుండి మంటను ఉత్పత్తి చేయొచ్చు. కానీ ఇక్కడ నైట్రోజన్ అనేది మంటను ఉత్పత్తి చేయడానికి అవసరం లేని కారకం. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫైబర్స్ ఇన్ సెట్ ఏ విత్ దేర్ యూజెస్ ఇన్ సెట్ బి. సెట్ ఏ, సెట్ బి అని 2 ఇచ్చారు. పీఈటీ, నైలాన్, రేయాన్, పాలిస్టర్. సెట్ బిలో కార్పెట్స్, డ్రెస్సెస్, బాటిల్స్ అండ్ పారాచ్యూట్. ఇక్కడ మనకి పీఈటీ అంటే పాలిఇథిలిన్ టెరిప్తలేట్. పీఈటీ బాటిల్స్ అని ఎక్కువ మన వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం, అంటే ఇవి రీసైకిబుల్ అనమాట, రీసైకిల్ చేయొచ్చు ఈజీగా. సో పీఈటీ బాటిల్స్. ఏకి ఆర్. నైలాన్ అనేది స్టీల్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉండే దారం అనమాట, స్టీల్ కంటే స్ట్రాంగ్గా ఉంటుంది. మనం పారాచ్యూట్లో యూస్ చేసే దారం ఏంటంటే నైలాన్. తర్వాత రేయాన్, ఇది సిల్క్కి ఆల్టర్నేట్గా రేయాన్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఇది క్లాత్ అనేది కొంచెం స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, సో మనం ఇది కార్పెట్స్లో యూస్ చేస్తాము. పాలిస్టర్ మనం చాలా ఎక్కువ యూస్ చేసేది రియల్ లైఫ్లో మన పాలిస్టర్. డ్రెస్సెస్ అన్నీ చాలా పాలిస్టర్ డ్రెస్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ పీఈటీ బాటిల్స్ ఏకి ఆర్, నైలాన్ పారాచ్యూట్, బీకి ఎస్, రేయాన్కి సికి పి అండ్ పాలిస్టర్ డ్రెస్సెస్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మీథేన్. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వాటర్ వేపర్. మోస్ట్లీ మనం కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ని ఎలిమినేట్ చేసేస్తాం. మనకి వచ్చే డౌట్ ఏంటంటే వాటర్ వేపర్, నైట్రోజన్. వాటర్ వేపర్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాదేమో అనుకుంటాం, కానీ వాటర్ వేపర్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసే. నైట్రోజన్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. సో ఆన్సర్ ఈజ్ 3. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, the animals that have sharp cutting and strong grinding teeth are tiger, zebra, dog, horse. A and C, B and D, A and D, B and C. ఇక్కడ మనకి హెర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్ 3 టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ యానిమల్స్కి టీత్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి హెర్బివోర్స్ అనేవి మొత్తం ప్లాంట్ బేస్డ్ కాబట్టి వాటికి షార్ప్ కట్టింగ్ టీత్ ఉంటాయి, గ్రైండింగ్ టీత్ ఉంటుంది. ఇక్కడ ఏమడిగారు, సేమ్ ఇదే అడిగారు. హ్యావ్ షార్ప్ కట్టింగ్ అండ్ స్ట్రాంగ్ గ్రైండింగ్ టీత్. ఇక్కడ ఏవైతే హెర్బివోర్స్ ఉన్నాయో అవి
ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక్కడ జీబ్రా అండ్ హార్స్ ఆర్ హెర్బివోర్స్. సో బి అండ్ డి, కానీ కీలో మాత్రం బి అండ్ డి ఇచ్చారు, బి అండ్ సి కూడా ఇచ్చారు. సో 2 and 4 ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇరిగేషన్ మెథడ్ యూజ్డ్ టు వాటరింగ్ ఫర్ లాన్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్ ఈజ్ స్ప్రింక్లర్ మెథడ్, డ్రిప్ ఇరిగేషన్ మెథడ్, చైన్ పంప్ మెథడ్, ధేక్లీ మెథడ్. ఇక్కడ చాలా మోడర్న్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ ఉంటుంది, ఓల్డ్ ఇరిగేషన్ ప్రాసెసెస్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ పచ్చికలు మరియు కాఫీ పంటలకు నీరు అందించడానికి ఉపయోగపడేది ఇక్కడ స్ప్రింక్లర్ మెథడ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. స్ప్రింక్లర్ మెథడ్ అనేది పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించడానికి ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ అని అన్నారు. ఇక్కడ మనకి డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కువ వాటర్ ఫెసిలిటీస్ లేని దగ్గర, అంటే వర్షం ఎక్కువ పడని ప్లేసెస్లో వాటర్ని సేవ్ చేయడానికి పైప్స్ ద్వారా మొక్కల రూట్స్ దగ్గరికే పైప్స్ ద్వారా నీటిని అందిస్తామన్నమాట. ఇవి ఎక్కువగా పండ్ల తోటలకి యూజ్ చేస్తూ ఉంటారు. ఈ డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేయడం వల్ల చాలా వాటర్ అనేది సేవ్ చేస్తున్నాం. ఇంకా చైన్ పంప్ మెథడ్ అండ్ ధేక్లీ మెథడ్, ఇవి రెండు కూడా పాతకాలంలో వాడే ఇరిగేషన్ మెథడ్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ పల్మనరీ వెయిన్. ఇట్ క్యారీస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టు హార్ట్, ఇట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు లంగ్స్, ఇట్ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు లంగ్స్, ఇట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు హార్ట్. ఇక్కడ మనకి పల్మనరీ అంటే లంగ్స్ అని అర్థం. మనకి ముందుగానే తెలుసు ఆర్టరీస్, వెయిన్స్. ఆర్టరీస్ అనేవి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్ నుండి బాడీ పార్ట్స్కి క్యారీ చేస్తాయి. అలాగే వెయిన్స్ అనేవి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీ పార్ట్స్ నుండి హార్ట్కి క్యారీ చేస్తాయి. అయితే ఇక్కడ పల్మనరీ వెయిన్ అండ్ పల్మనరీ ఆర్టరీ అనేవి రెండు ఉంటాయి. ఇక్కడ మాత్రం డిఫరెంట్గా జరుగుతుంది. ఇక్కడ పల్మనరీ వెయిన్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది, పల్మనరీ ఆర్టరీ అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. అయితే ఇక్కడ పల్మనరీ వెయిన్ అన్నాం కాబట్టి ఆక్సిజనేటెడ్ బ్లడ్డే తీసుకోవాలి. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉన్న రెండు ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. 1 and 3ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మనం 1 and 3 ఎలిమినేట్ చేసిన తర్వాత 2 and 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు లంగ్స్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు హార్ట్. ఇక్కడ మనం ఈ 2 and 4 ఆప్షన్లో బ్లడ్ అనేది లంగ్స్కి క్యారీ చేస్తుందా, హార్ట్కి క్యారీ చేస్తుందా అనేది తెలుసుకోవాలి. పల్మనరీ అంటే లంగ్స్ కాబట్టి లంగ్స్ నుండి లంగ్స్కి క్యారీ చేయదు. సో ఆప్షన్ 2 మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ 4లో ఏముంది, ఇట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు హార్ట్. పల్మనరీ వెయిన్ అనేది లంగ్స్ నుండి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్కి క్యారీ చేస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్లాంట్ దట్ షోస్ వెజిటేటివ్ ప్రొపగేషన్ త్రూ స్టోలన్ ఈజ్ స్ట్రాబెర్రీ, జింజర్, పొటాటో, కొలకేషియా. ఈ వెజిటేటివ్ ప్రొపగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి 4 ఇచ్చి సరైంది సరికానిది అని కూడా అడగచ్చు. సో మీరు నోట్స్ ఉంటే మీరు ఇవన్నీ చెప్పినవన్నీ నోట్ చేసుకుంటే బెటర్ మీకు. సో ఫస్ట్ స్ట్రాబెర్రీ. ఇక్కడ స్టోలన్ ద్వారా శాఖీయోత్పత్తి జరిపేది స్ట్రాబెర్రీ. ఆన్సర్ ఈస్ 1. ఇక్కడ 2, 3, 4 ఆప్షన్స్లో ఏముందంటే జింజర్ అనేది దేని ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్ జరుగుతుందంటే రైజోమ్ ద్వారా జింజర్ అనేది వెజిటేటివ్ ప్రాపగేషన్ జరుగుతుంది. ఇక్కడ పొటాటో అనేది ట్యూబర్ ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్ జరుగుతుంది. కొలకేషియా అంటే కంద అనేది మనకి కార్న్స్ ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఎకలాజికల్ పిరమిడ్. Carnivores are at the base of pyramid. Energy trapping is high at the top of pyramid. No producers at the top of the pyramid. Carnivores produce energy in pyramid. ఫస్ట్ మనం పిరమిడ్ షేప్ చూసుకోవాలి. పిరమిడ్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ట్రయాంగిల్ షేప్లో ఫస్ట్ కింద బేస్లో ప్రొడ్యూసర్స్ ఉంటాయి, లైక్ ప్లాంట్స్ అవన్నీ. తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెరిషరీ కన్జ్యూమర్స్ అని ఉంటాయి. ఇక్కడ బేస్లో ప్లాంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్లో మిడతలు ఇలాంటివి ఉంటాయన్నమాట. సెకండరీ కన్జ్యూమర్లో కప్పలు, టెరిషరీ కన్జ్యూమర్స్లో పాములు, అలా
స్టేజ్ పెరిగే కొలది మారుతూ ఉంటాయి కన్జ్యూమర్స్ అనేవి. అయితే ఇక్కడ సరైన వాక్యం అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్లో ఒక్కటి మాత్రమే సరైంది. ఫస్ట్ వన్, కార్నివోర్స్ ఆర్ అట్ ద బేస్ ఆఫ్ పిరమిడ్. కార్నివోర్స్ అంటే మాంసాహారులు మనకు తెలుసు. బేస్ ఆఫ్ పిరమిడ్లో ఎప్పుడూ కూడా గడ్డి మొక్కలు లాంటివి ఉంటాయన్నమాట. అవి ప్రొడ్యూసర్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్, ఎనర్జీ ట్రాపింగ్ ఈజ్ హై అట్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్ అన్నాడు. ఇది కూడా తప్పు. ఎనర్జీ ట్రాపింగ్ అనేది స్టార్టింగ్లోనే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ గడ్డి ఉంటుంది కాబట్టి ఎక్కువ మిడతలు ఎక్కువ గడ్డిని తింటాయి. సో ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాయి అన్నమాట. సో టాప్ ఆఫ్ ద పిరమిడ్లో తక్కువ ఎనర్జీ ట్రాపింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 3, నో ప్రొడ్యూసర్స్ అట్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. కరెక్టే కదా. ప్రొడ్యూసర్స్ అనేవి బేస్ ఆఫ్ ద పిరమిడ్లో ఉంటాయి, టాప్ ఆఫ్ ద పిరమిడ్లో ఉండవు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. మాంసాహారులు పిరమిడ్లో శక్తిని ఉత్పత్తి చేస్తాయి అని అన్నారు. మాంసాహారులు అనేవి శక్తిని ఉత్పత్తి చేయవు, శక్తిని కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో 4 ఈజ్ రాంగ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాలను గుర్తించండి. ఫార్మరు, పికాక్స్, బార్బరు, బ్రష్, టైలరు, బాబిన్స్. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఇవి మనకి ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైతు పికాక్స్ని యూజ్ చేస్తారు, బార్బరు బ్రష్ యూజ్ చేస్తారు, టైలరు బాబిన్స్ని యూజ్ చేస్తారు. సో ఆన్సర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టు అవాయిడ్ ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ అండ్ యాక్సిడెంట్స్ ఎవ్రీ వన్ మస్ట్ ఫాలో. ఏం ఫాలో అవ్వాలి? టిప్స్ ఆన్ ద వాట్సాప్, గూగుల్ మ్యాప్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ అప్డేట్స్ ఆన్ FM. ఫస్ట్ వన్, టిప్స్ ఆన్ ద వాట్సాప్. మనం వాట్సాప్లో టిప్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ని, యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడానికి. గూగుల్ మ్యాప్ మన డెస్టినేషన్ కోసం, మనం రూట్ కోసం మాత్రమే గూగుల్ మ్యాప్ యూజ్ చేస్తాం, కానీ దానివల్ల యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయలేము. తర్వాత ట్రాఫిక్ రూల్స్, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితేనే మనం ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ని, యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ అప్డేట్స్ ఆన్ FM. ఇది కూడా అంత ఉపయోగపడదు మనకి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఈజ్. అరకు, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం. ప్రజెంట్ నేను అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లోనే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ జిల్లా ప్రధాన కేంద్రం ఏంటంటే పాడేరు. ఇక్కడ అరకు, నర్సీపట్నం అనేవి దేనికి కూడా ప్రధాన కేంద్రాలు కాదు. బట్ పార్వతీపురం అండ్ మన్యం ఆర్ వన్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద రివర్ పెన్నా డజంట్ ఫ్లో త్రూ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నంద్యాల్, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, SPSR నెల్లూరు. ఇక్కడ పెన్నా అనేది ఎక్కువ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఫ్లో అవుతుంది అనమాట. దాని పక్కనే కడపలో కూడా ఫ్లో అవుతుంది. నెక్స్ట్ సత్యసాయి జిల్లాలో కూడా ఫ్లో అవుతుంది, బట్ నంద్యాలలో మాత్రం ఫ్లో అవ్వదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ కనెక్షన్ విత్ లాటిట్యూడ్స్. ఫస్ట్, అక్షాంశాలు భూమధ్యరేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి అని అన్నారు. అక్షాంశాలు అనేవి భూమధ్యరేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలవవు, రేఖాంశాలు అనేవి అలా కలుస్తాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు. కరెక్టే, అవి ప్యారలల్ లైన్స్లా ఉంటాయి కాబట్టి అవి ఎప్పటికీ కలవవు. ఇక్కడ మనకి సి, అక్షాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు అని చెప్పారు. మధ్యాహ్న రేఖలు అనేవి రేఖాంశాలు, అక్షాంశాలు కాదు కాబట్టి సి తప్పు. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఎస్ కరెక్ట్. అక్షాంశాలు అనేవి భూమధ్య రేఖకు సమాంతరంగా ఉంటాయి. సో B and D ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద టైప్ ఆఫ్ నేచురల్ వెజిటేషన్ దట్ కేరళ స్టేట్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్. మౌంటైన్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్. దీస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఎలాంటి ఫారెస్ట్ ఉంటాయనేవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అయితే పర్వత ప్రాంతపు అడవి అనేది మెయిన్గా మనకి హిమాలయాస్లో ఉంటుంది. అక్కడ పర్వతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ మౌంటైన్ ఫారెస్ట్లు అనేవి ఉంటాయి. తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మడ అడవులు.
ఇవి మనకి వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ అడవుల్లో మడ అడవులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఉష్ణమండల సతత హరిత అడవి. ఇవి మనకి కేరళ స్టేట్లో మెయిన్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ రెయిన్ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వెస్టర్న్ ఘాట్స్లో. కాబట్టి ఉష్ణమండల సతత హరిత అడవులు అనేవి ఎక్కువగా కేరళలో కనిపిస్తాయి. నెక్స్ట్ ఉష్ణమండల ముళ్ళ అడవులు. ఈ ముళ్ళ అడవులు అనేవి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతంలో ఉంటాయి. లైక్ రాజస్థాన్ తారెడార్లో ఇలాంటి ముళ్ళ అడవులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ద లోయెస్ట్ ఓటర్ టర్న్అవుట్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్స్ వాజ్ రికార్డెడ్ ఇన్ దిస్ ఇయర్. 1951-52, 1967, 1971, 1977. ఏ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది అంటే 1971. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1951-52, 67లో గెలిచింది. కానీ 1971కి వచ్చేసరికి బాగా దాని పాపులారిటీ అనేది తగ్గిపోయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చి 1971లో గెలిచారనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందని స్వాతంత్ర సమర యోధులు. పొనక కనకమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, కొండా వెంకటప్పయ్య, సరోజిని నాయుడు. ఈ క్వశ్చన్కి యాడ్ స్కోర్ ఇచ్చారు. ఎందుకంటే ఆన్సర్ అందరూ కూడా సరోజిని నాయుడు పెడతారు, కానీ ఈమె కూడా మన హైదరాబాద్కి చెందిన ఆవిడ. సో అందుకు యాడ్ స్కోర్ ఇచ్చారు. సరోజిని నాయుడు గారు మనకి ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే ఫేమస్ బుక్ రాశారు. మనకి చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ నలుగురు కూడా మన ఏపీకి చెందిన వాళ్ళే. సో యాడ్ స్కోర్ ఇచ్చారు దీనికి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ప్లానెట్స్ దట్ డు నాట్ హ్యావ్ ద శాటిలైట్స్ ఇన్ ద ఫాలోయింగ్. మెర్క్యూరీ మార్స్, వీనస్ యురేనస్, మెర్క్యూరీ వీనస్, యురేనస్ మార్స్. చాలా ఇంపార్టెంట్. ఏ ఏ గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి, వేటికి లేవు అనేది, దానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మెర్క్యూరీ అండ్ వీనస్కి శాటిలైట్స్ లేవు. అయితే ఇక్కడ మిగతా వాటికి కూడా ఎన్ని శాటిలైట్స్ ఉన్నవి తెలుసుకుందాం. ఎర్త్కి ఒకే ఒక శాటిలైట్ ఉంది, అదే మన మూన్. మార్స్కి 2 శాటిలైట్స్ ఉన్నాయి. జూపిటర్కి 79 శాటిలైట్స్ ఉన్నాయి. శాటర్న్కి 82 శాటిలైట్స్ ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువ శాటిలైట్స్ ఉన్న ప్లానెట్ ఏంటంటే శాటర్న్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యురేనస్కి 27, నెప్ట్యూన్కి 14 శాటిలైట్స్ ఉన్నాయన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద డైనాసిటీ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ దట్ రూల్డ్ ఫర్ ద లాంగెస్ట్ పీరియడ్ వాజ్. స్లేవ్ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ టైం లైన్ అనేది మనకు తెలియాలి. స్లేవ్ డైనాసిటీ వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి పరిపాలించారు, ఇవన్నీ మనకు తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ స్లేవ్ డైనాసిటీ వాళ్ళు 1206 నుండి 1290 వరకు పరిపాలించారు. మొత్తం 84 ఇయర్స్ రూల్ చేశారు. నెక్స్ట్ తుగ్లక్ డైనాసిటీ 1321 నుండి 1414 వరకు 93 సంవత్సరాలు రూల్ చేశారు. నెక్స్ట్ లోడీ డైనాసిటీ 1451 నుండి 1526 వరకు 75 సంవత్సరాలు రూల్ చేశారు. ఖిల్జీ డైనాసిటీ 1290 నుండి 1320 వరకు 30 సంవత్సరాలు రూల్ చేశారు. ఇక్కడ హైయెస్ట్ రూల్ చేసింది ఎవరంటే తుగ్లక్ డైనాసిటీ. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఏ ఫిజికల్ ఇన్పుట్ ఫర్ అగ్రికల్చర్. సాయిల్, మిషనరీ, కెమికల్స్, స్టోరేజ్. ఇక్కడ మనం దీని గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎన్ని రకాల పెట్టుబడులు ఉంటాయని తెలుసుకోవాలి. మొత్తం 2 రకాల పెట్టుబడులు, భౌతిక పెట్టుబడి, మానవ పెట్టుబడి. భౌతిక పెట్టుబడి కిందకి ఏమేమి వస్తాయంటే సన్లైట్, వర్షపాతం, ఉష్ణోగ్రత, నేల, వాలుతలం. ఇవి భౌతిక పెట్టుబడి కిందకి వస్తాయి. మానవ పెట్టుబడి కిందకి ఏమొస్తాయంటే భద్రపరచడం, శ్రమ, యంత్రాలు, రసాయనాలు అనేవి వస్తాయన్నమాట. అయితే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో అనేది భౌతిక పెట్టుబడి కిందకి వస్తుంది. ఇక్కడ యంత్రాలు, రసాయనాలు, నిల్వ ఆర్ భద్రపరచడం అనేది మానవ పెట్టుబడి కిందకి వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, నేల. ద గ్రేట్ బాత్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ఫౌండ్ ఇన్ దిస్ సిటీ. లోతాల్, హరప్ప, ధోలవీర,
మోహన్జదారో. సింధు లోయ నాగరికతలో మనకి గొప్ప స్నానవాటిక ఒకటి ఉంది. అది ఎక్కడుందంటే మోహన్జదారో. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ లోతాల్ అనేది రేవు పట్టణం అనమాట. లోతాల్ ఈజ్ రేవు పట్టణం. అండ్ హరప్ప ఈజ్ వన్ ఆఫ్ ద సిటీ ఇన్ సింధులోయ నాగరికత. నెక్స్ట్ క్వశ్చన్. మార్కోపోలో ప్రైజ్డ్ దిస్ పాండ్యా కింగ్స్ అడ్మినిస్ట్రేషన్. ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. బిల్లముడు, సింగన, తైలపుడు, కులశేఖరుడు. ఫస్ట్ ఈ రాజులందరూ ఏ రాజ్యానికి సంబంధించిన వారో మనం తెలుసుకోవాలి. అప్పుడు పాండ్యరాజు ఎవరనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ బిల్లముడు. బిల్లముడు అనే రాజు హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ యాదవ డైనాసిటీ. యాదవ రాజ్యాన్ని స్థాపించాడు. ఇంకా సింగన అనే రాజు యాదవ డైనాసిటీలో ఫేమస్ కింగ్ అనమాట. బిల్లమ, సింగన అనే వాళ్ళు ఇద్దరు కూడా యాదవ డైనాసిటీకి చెందిన వాళ్ళే. బిల్లముడు ఈజ్ ద ఫౌండర్, సింగన ఈజ్ ద ఫేమస్ కింగ్. నెక్స్ట్ తైలప్ప. తైలపుడు అనే అతను కళ్యాణ చాళుక్యులు ఆర్ పశ్చిమ చాళుక్యుల రాజ్యాన్ని స్థాపించారు. నెక్స్ట్ కులశేఖరుడు. ఈయన పాండ్య రాజు అన్నమాట. ఈయన పరిపాలనని మార్కోపోలో ప్రశంసించాడు. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ క్వశ్చన్. స్వతంత్ర భారతదేశం మొదటి ఆరోగ్య శాఖ మంత్రి జాన్ మతాయ్, జగ్జీవన్ రామ్, బల్దేవ్ సింగ్, రాజ్కుమారి అమృత్ కౌర్. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక శాఖకి మంత్రిగానే పనిచేశారు. అయితే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే రాజ్కుమారి అమృత్ కౌర్. ఆన్సర్ 4 ఈజ్ కరెక్ట్. అయితే ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఏదో ఒక శాఖలో పనిచేశారు కాబట్టి వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ జాన్ మతాయ్ అనే వ్యక్తి ఫినాన్షియల్ మినిస్టర్గా పనిచేశారు. నెక్స్ట్ జగ్జీవన్ రామ్. మనకి April 5th ఎప్పుడు హాలిడే ఇస్తారు, ఎందుకంటే జగ్జీవన్ రామ్ గారి జయంతి. ఈయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ బల్దేవ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్గా వర్క్ చేశారు. ఇక్కడ మనం కొన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్స్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ జాన్ మతాయ్. మిఠాయి కొనుక్కోవాలంటే మనకి డబ్బులు కావాలి, అంటే ఫినాన్షియల్. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. మిఠాయ్ ఫినాన్షియల్ మినిస్టర్. జగ్జీవన్ రామ్ గారు మనకు బాగా గుర్తుంటారు, ఎందుకంటే హాలిడే ఇస్తారు కాబట్టి, కార్మిక శాఖ మంత్రి. నెక్స్ట్ బల్దేవ్ సింగ్. మీరందరూ పవర్ సినిమా చూస్తుంటే అందులో హీరో పేరు బల్దేవ్ సింగ్ సహాయ్ అనేదో ఉంటుంది. సో అది పోలీస్ కాబట్టి ఇట్ రిలేటెడ్ టు డిఫెన్స్, రక్షణ శాఖ. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.